నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నంబర్ 8096448525. ఈరోజు ఎంతో శక్తివంతమైన దుర్గాష్టమి మొదలు కన్యారాశి వారికి అరుదైన అదృష్టం పట్టబోతోంది. అక్టోబర్ నెల వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో అయితే సందేహం అయితే లేదండి. అసలు ఈ రోజు నుండి కూడా ఈ కన్యారాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు, దుర్గాష్టమి. కన్యారాశి వారి జీవితంలో ఇప్పుడైతే మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారు. అక్టోబర్ నెల వీరి జీవితానికి పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది మీరు చూడబోతున్నారు. కలలో కూడా ఊహించలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీ జీవితంలో మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారనే చెప్పాలి. అసలు 2025 కర్కాటక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. శ్రీ విశ్వవసనామ సంవత్సరం కర్కాటక రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతోంది. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కన్యారాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశి స్త్రీ రాశి, శుభరాశి, స్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ కన్యారాశిలో జన్మించినటువంటి జాతకులకు ఈ సమయం మీరు అనుకున్నవన్నీ కూడా పూర్తి అవుతాయి. మీ జీవితం అయితే మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. సామర్థ్యాన్ని పెంచేలాగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కార్యజయం సాధిస్తారు. కీర్తి పెరుగుతుంది. బంధువుల ఆదర అభిమానాలు లభిస్తాయి. ఆర్థిక లాభం ఉంటుంది. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆరాధన మీకు చాలా శక్తినిస్తుంది. మనోబలంతో పనులు ప్రారంభించండి. వాయిదా లేకుండా వాటిని పూర్తి చేయండి. కొత్త కొత్త ప్రయోగాలు చేయకండి. ఆర్థిక సంబంధమైన విషయాలు మిశ్రమంగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. ఉద్యోగంలో ఏకాగ్రత అనేది చాలా అవసరం. వ్యాపారంలో జాగ్రత్త కూడా అవసరం. నవగ్రహ ఆరాధన మీకు శ్రేయస్కరమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కన్యారాశి జాతకులకు ఈ సమయం మీరు కోరుకున్నటువంటి రీతిలో మీ జీవితం అయితే పూర్తిగా మారబోతోంది. గొప్ప గొప్ప విజయాలు కూడా మీరు ఈ సమయంలో సాధిస్తారని చెప్పడంలో కూడా సందేహం లేదు. కన్యారాశి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ కన్యారాశి జాతకులకు అక్టోబర్ 2025 బహుశా మీకు సగటు లేదంటే మిశ్రమ ఫలితాలను అందించబోతోంది. వృత్తిపరమైన దృక్కోణం నుండి సానుకూలంగా స్థానంగా పరిగణించిన ప్రభుత్వంలో ఎక్కువ భాగం అనుకూలమైనటువంటి ఫలితాలను ఉత్పత్తి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ నెల వ్యాపారంలోనూ లేదా పనిలో కూడా మీరు చాలా సానుకూలమైన ఫలితాలు అయితే చూస్తారు. ఈ నెలలో ఏదైనా కొత్తగా వ్యాపారం లక్ష్యాలు తీసుకోకుండా ఉండడం చాలా ఉత్తమం. అంతేకాకుండా విద్యా దృక్కోణం నుండి మంచి ఫలితాలు అయితే అందిస్తుంది. అక్టోబర్లో కుటుంబ సంబంధిత సమస్యలతో వ్యవహరించేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అక్టోబర్ నెలవారీ రాశి ఫలాలు 2025 ప్రకారం తోబుట్టువులతో సంబంధాలకు ఈ నెల అనువైనదిగా కనిపించడం లేదు. వారితో మీ యొక్క సంబంధాల్లో సమతుల్యత అనేది చాలా అవసరం. కుటుంబ జీవిత పరంగా ఈ నెల సగటు కంటే కూడా ఎక్కువ ఫలితాలను అయితే ఇవ్వగలదు. సంబంధాలలో దృఢత్వాన్ని అలాగే మొండితనం యొక్క క్షణాలను కూడా కలిగిస్తుంది. అక్టోబర్ నెలవారీ రాశి ఫలాలు 2025 ప్రకారం వివాహం మరియు సంబంధాలకు సంబంధించిన విషయాలతో ముందుకు సాగడానికి ఈ నెల రెండవ భాగం చాలా అనువైనదిగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ నెల మీ యొక్క ఇంటి లాభాలను నేరుగా ప్రభావితం చేసే ప్రతికూలమైన గ్రహాలు అయితే లేవు. సాధారణంగా మీరు ఎక్కడి నుండైనా సరే గణనీయమైన డబ్బు సంపాదించేటప్పుడు మీరు గణనీయమైన పెట్టుబడులు కూడా పెట్టవచ్చు. మీ యొక్క పరిసరాలను మెరుగుపరచవచ్చు. మీ యొక్క ఆరోగ్యపరంగా కూడా అక్టోబర్ బహుశా మీకు సాధారణంగా కంటే మెరుగ్గా ఉండవచ్చు. అక్టోబర్ నెలవారీ జాతకం 2025 ప్రకారం 6వ ఇంట్లో రాహుగ్రహం సంచరించడం వలన అనారోగ్యాల గురించి మీకు అప్పుడప్పుడు కూడా తప్పుడు హెచ్చరికలు అయితే రావచ్చు. శివుడికి ఈ నెలలో చిన్న చిన్న సమస్యలు అయితే సంభవించవచ్చు, కానీ
పెద్దగా ఆరోగ్య సమస్యలు అయితే ఎదురుకావు. జాగ్రత్తగా నిర్వహణ మరియు సరైన నిర్ణయాలతో వాటిని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. పరిహారాలు ఏమిటంటే ఈ మాసంలో మీరు బెల్లం తింటే మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. కన్యారాశి వారు ఎప్పుడూ కూడా మృదుమధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తారు. వీరు దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా వీరు దాచుకుంటారు. మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటివారికి మాత్రం ఏమాత్రమూ తెలియదు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తారు. ఈ కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి ఉక్రోషానికి వీరు లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దానిని వీరు సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించబడే వ్యక్తి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలి అనే కోరిక అనే స్వభావములు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో రాణించే 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయమని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడతాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలు పడటాన్ని లక్షణాలు కలవారిగా ఉంటారు. జనసమధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకొనుటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతుంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము బాధపడుతూ ఉంటారు. కన్యా రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా మన్నిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చేయి చాపిన చుట్టల్లో కూడా ఈ రాశి వారికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందుల పాలవుతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.